కాంతారా చాప్టర్ 1 టికెట్ ధరల వివాదం ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కన్నడ సినిమా తెలుగు డబ్బింగ్తో అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. మల్టీప్లెక్స్లో 100, సింగిల్ స్క్రీన్లలో ₹75 పెంచుకోవటానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. కానీ ఈ నిర్ణయం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. తమిళనాడు, కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలపై ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తుంటే మనం వాళ్ల సినిమాకు ధరలు ఎందుకు పెంచుతున్నామని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో డబ్బింగ్ సినిమాలకు పెంపు లేదు. అక్కడ మల్టీప్లెక్స్ టికెట్ 295, సింగిల్ స్క్రీన్ 175 దాటవని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో కూడా ఈ వివాదం తెరపైకి వచ్చింది. కన్నడ వెర్షన్ టికెట్ 500 నుండి 600 రేంజ్ లో ఉంటే తెలుగు వెర్షన్ 1000 నుండి 1200 వరకు ఉంది. ఈ రెట్టింపు ధరలతో తెలుగు ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. భాషా వివక్ష ఉందని డబ్బింగ్ వెర్షన్ కు ఎందుకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారని సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు. బాయ్కాట్ కాంతారా హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పోస్టర్లు తొలగించి ఫ్యాన్స్ ఆనందానికి అడ్డుపడ్డారు. దీన్ని ప్రతీకారంగా చూస్తూ కొందరు ఈ సినిమాకు ధరలు పెంచొద్దని కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భాషల మధ్య గొడవలు రాకుండా సినిమా ఇండస్ట్రీ ఒక్కటిగా నిలబడాలని చెప్పారు. సినిమా అనేది భాషలను, సరిహద్దులను దాటి ఆనందం ఇవ్వాలి. ధరలు పెంచితే ప్రేక్షకులపై ఒత్తిడి పడుతుంది. కానీ మంచి కంటెంట్ కు సపోర్ట్ కూడా ఇవ్వటం ముఖ్యమని తెలిపారు. 2 రాష్ట్రాలు ఒకే సినిమాలు అమలు చేస్తే ఈ గందరగోళం తగ్గుతుందన్నారు.